నేచర్ లవర్స్ అందరికీ స్వాగతం. నేను మీ శిరీష. ఈరోజు మన స్పాట్లైట్ ఒక అద్భుతమైన జీవిపై పడింది. ప్రకృతిలో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. కొన్ని జీవులు తమ బలంతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తాయి. మరికొన్ని తమ తెలివితో అందరినీ ఆకట్టుకుంటాయి. కానీ ఒక జీవి మాత్రం తన అసాధారణమైన అందంతో శతాబ్దాలుగా మనిషిని మంత్రముగ్ధుణ్ణి చేస్తోంది. ఆ జీవి మరెవరో కాదు, నెమలి. ఒకసారి నెమలి తన రంగురంగుల ఈకలను పూర్తిగా విప్పి నాట్యం చేయడం ప్రారంభిస్తే అది కేవలం ఒక పక్షిని చూస్తున్న అనుభూతి కాదు, ప్రకృతి స్వయంగా ఒక జీవంతమైన చిత్రాన్ని మన కళ్ళ ముందుంచినట్లుగా అనిపిస్తుంది. నీలిరంగు మెరిసే మెడ, తలపై అందమైన కిరీటం, సూర్యకాంతిలో ఇంద్రధనుస్సులా మెరిసే వందలాది ఈకలు, ఇవన్నీ కలిపి నెమలిని ప్రపంచంలోనే అత్యంత అందమైన పక్షుల్లో ఒకటిగా నిలబెట్టాయి. అందుకే భారతదేశం నెమలిని తన జాతీయ పక్షిగా గౌరవించింది. కానీ నెమలి కేవలం అందానికి మాత్రమే ప్రతీక కాదు, అది ప్రకృతిలో ఒక తెలివైన వేటగాడు, అప్రమత్తమైన రక్షకుడు, అడవుల సమతుల్యతను కాపాడే ఒక ముఖ్యమైన జీవి కూడా. ప్రపంచంలో ప్రధానంగా 3 రకాల నెమళ్ళు ఉన్నాయి. వాటిలో భారతీయ నెమలి అత్యంత ప్రసిద్ధి చెందినది. దీని శాస్త్రీయనామం పావో క్రిస్టేటస్. మనం సాధారణంగా నెమలి అని పిలిచేది మగ పక్షిని. ఆడపక్షిని నెమలి ఆడపక్షి లేదా ఆంగ్లంలో పీహెన్ అంటారు. ఈ రెండింటినీ కలిపి పీఫౌల్ అని పిలుస్తారు. మగ నెమలి అద్భుతమైన రంగురంగుల ఈకలతో కనిపిస్తే, ఆడనెమలి చాలా సాధారణమైన గోధుమ రంగులో ఉంటుంది. దీనికి కూడా ప్రకృతి ఒక గొప్ప కారణాన్ని ఇచ్చింది. గుడ్లను పొదిగే సమయంలో ఆడనెమలి నేలపై దాక్కుని ఉండాలి. అందుకే దాని రంగు చుట్టూ ఉన్న నేల, గడ్డి పొదల్లో కలిసిపోయేలా ఉంటుంది. ఇది శత్రువుల నుండి రక్షణ కల్పించే సహజమైన పద్ధతి. నెమలి ప్రధానంగా భారతదేశం అంతటా కనిపిస్తుంది. అడవులు, పొదలు, గడ్డి మైదానాలు, వ్యవసాయ భూములు, సమీప ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా జీవిస్తాయి. దట్టమైన అడవుల కంటే కొంత ఖాళీ స్థలం ఉన్న ప్రాంతాలను ఇవి ఎక్కువగా ఇష్టపడతాయి. ఎందుకంటే అక్కడ ఆహారం సులభంగా దొరుకుతుంది. ప్రమాదం వచ్చినప్పుడు చెట్లపైకి ఎగిరి రక్షించుకునే అవకాశం కూడా ఉంటుంది. ఉదయం సూర్యుడు ఉదయించిన కొద్దిసేపటికే నెమళ్ళు తమ నివాస ప్రాంతాల నుండి బయటకు వచ్చి ఆహారం కోసం వెతకడం ప్రారంభిస్తాయి. రోజంతా నేలపై నెమ్మదిగా నడుస్తూ గింజలు, పండ్లు, లేత ఆకులు, పురుగులు, మిడతలు, చెదలు, చిన్న బల్లులు, కప్పలు వంటి జీవులను వెతుకుతాయి. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే, నెమలి చిన్న పాములను కూడా వేటాడగలదు. అయితే అన్ని రకాల విషపాములను చంపేస్తుందనే నమ్మకం పూర్తిగా సరైనది కాదు. సాధారణంగా అది తనకు ప్రమాదం తక్కువగా ఉన్న చిన్న పాములు లేదా చిన్న సరీసృపాలను మాత్రమే వేటాడుతుంది. వేటాడే సమయంలో నెమలి చాలా ఓర్పుగా ఉంటుంది. ముందుగా తన పొదునైన కళ్ళతో వేటను గమనిస్తుంది. ఆ తర్వాత నెమ్మదిగా దగ్గరికి వెళ్ళి సరైన క్షణంలో ఒక్కసారిగా దాడి చేసి తన ముక్కుతో లేదా బలమైన కాళ్ళతో ఆహారాన్ని పట్టుకుంటుంది. నెమలి చూపు చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా దూరంలో చిన్న కదలిక జరిగినా వెంటనే గుర్తిస్తుంది. వినికిడి శక్తి కూడా చాలా పదునైనది. అందుకే ప్రమాదం దగ్గర పడుతున్నప్పుడు వెంటనే అప్రమత్తమై గట్టిగా అరుస్తుంది. ఆ శబ్దం విన్న ఇతర నెమళ్ళు కూడా వెంటనే జాగ్రత్త పడతాయి. రోజంతా నేలపై తిరిగే నెమళ్ళు రాత్రి మాత్రం నేలపై నిద్రించవు. సూర్యాస్తమయం కాగానే ఎత్తైన చెట్లపైకి ఎగిరి అక్కడే విశ్రాంతి తీసుకుంటాయి. దీనివల్ల నక్కలు, అడవి కుక్కలు, చిరుతలు వంటి శత్రువుల నుండి తమను తాము రక్షించుకోగలుగుతాయి. చాలామంది నెమలి ఎగరలేదని అనుకుంటారు, కానీ అది నిజం కాదు. నెమలి ఎక్కువ దూరం ఎగరదు. అయితే ఒక్కసారిగా శక్తివంతంగా రెక్కలు కొట్టి ఎత్తైన చెట్టు కొమ్మలపైకి సులభంగా చేరుకుంటుంది. ఇది దాని ప్రాణాలను కాపాడే ముఖ్యమైన నైపుణ్యం. ప్రకృతిలో నెమలిని అత్యంత ప్రత్యేకంగా నిలబెట్టేది దాని అద్భుతమైన ఈకలు. అయితే చాలామందికి తెలియని ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, మనం తోక అని పిలిచే ఆ పొడవైన రంగురంగుల భాగం నిజానికి అసలు తోక కాదు. అది ప్రత్యేక అలంకార ఈకల సమూహం మాత్రమే. నిజమైన తోక చిన్నదిగా ఉంటుంది. అదే ఈ భారీ ఈకలకు ఆధారంగా నిలుస్తుంది. ఒక పూర్తిగా ఎదిగిన మగ నెమలికి 150 నుండి 200 వరకు అలంకార ఈకలు ఉండవచ్చు. ప్రతి ఈక చివర కనిపించే కంటి ఆకారపు నమూనా ప్రకృతి సృష్టించిన అద్భుత కళాఖండం. ఈ నమూనాలను ఐ స్పాట్స్ అని పిలుస్తారు. సూర్యకాంతి ఈ ఈకలపై పడినప్పుడు అవి నీలం, ఆకుపచ్చ, బంగారు, ఊదా రంగుల్లో మెరిసిపోతాయి. ఈ రంగులు కేవలం రంగు పదార్థాల వల్ల రావు.
ఈకల సూక్ష్మ నిర్మాణంపై కాంతి ప్రతిఫలించడం వల్ల ఈ అద్భుతమైన మెరుపు కనిపిస్తుంది. అందుకే నెమలి కదిలే కొద్దీ ఈకల రంగులు మారుతున్నట్లుగా అనిపిస్తాయి. ప్రతి సంవత్సరం సంతానోత్పత్తి కాలం ముగిసిన తరువాత ఈ పొడవైన అలంకార ఈకలు సహజంగానే రాలిపోతాయి. కొంతకాలం తరువాత మళ్ళీ కొత్త ఈకలు పెరుగుతాయి. అందుకే ప్రతి సంవత్సరం నెమలి తన అందాన్ని కొత్తగా సంతరించుకుంటుంది. వర్షాకాలం ప్రారంభమైనప్పుడు నెమలి నాట్యం చేయడం మనం తరచుగా చూస్తుంటాం. చాలామంది అది వర్షాన్ని ఆహ్వానించడానికి చేస్తుందని నమ్ముతారు. కానీ శాస్త్రీయంగా చూస్తే నెమలి నృత్యం వెనుక అసలు కారణం ఆడనెమలిని ఆకర్షించడం. మగనెమలి తన ఈకలను పూర్తిగా విప్పి శరీరాన్ని స్వల్పంగా కంపిస్తూ ప్రత్యేకమైన నృత్యం చేస్తుంది. ఈ సమయంలో వేలాది ఈకలు ఒకేసారి వణకడం వల్ల ప్రత్యేకమైన శబ్దం కూడా వినిపిస్తుంది. ఈ నృత్యం ద్వారా నేను ఆరోగ్యంగా ఉన్నాను, బలంగా ఉన్నాను, మంచి భాగస్వామిని అనే సందేశాన్ని ఆడనెమలికి తెలియచేస్తుంది. ఆడనెమలి చాలా జాగ్రత్తగా పరిశీలిస్తుంది. ఈకల పొడవు, రంగుల మెరుపు, నృత్యం చేసే తీరు, శరీర దృఢత్వం వంటి అనేక అంశాలను గమనించి మాత్రమే భాగస్వామిని ఎంచుకుంటుంది. ఆ తరువాత కొత్త జీవానికి శ్రీకారం చుడుతుంది. చాలామందికి నెమళ్ళు చెట్లపై గూళ్ళు కడతాయని అనిపిస్తుంది. కానీ నిజానికి ఆడనెమలి నేలపైనే గడ్డి, ఎండిన ఆకులతో ఒక సాధారణ గూడు నిర్మిస్తుంది. చుట్టూ ఉన్న వాతావరణంలో కలిసిపోయేలా ఉండడం వల్ల శత్రువులకు అది సులభంగా కనిపించదు. ఒకసారి సాధారణంగా 4 నుండి 8 గుడ్లు పెడుతుంది. దాదాపు 28 రోజుల పాటు ఆ గుడ్లను ఎంతో జాగ్రత్తగా పొదుగుతుంది. ఈ సమయంలో తల్లి నెమలి చాలా అప్రమత్తంగా ఉంటుంది. చిన్న శబ్దం వినిపించినా వెంటనే ప్రమాదాన్ని గుర్తిస్తుంది. చివరకు గుడ్లు పగిలి చిన్న నెమలి పిల్లలు బయటకు వస్తాయి. ఆశ్చర్యకరంగా పుట్టిన కొద్ది గంటల్లోనే అవి నడవడం ప్రారంభిస్తాయి. కొన్ని రోజులకే తల్లి వెంట తిరుగుతూ ఆహారం వెతకడం నేర్చుకుంటాయి. తల్లి నెమలి పిల్లలకు కేవలం ఆహారం మాత్రమే కాదు, ప్రమాదాన్ని ఎలా గుర్తించాలి, శత్రువుల నుండి ఎలా తప్పించుకోవాలి, ఎక్కడ దాక్కోవాలి వంటి జీవిత పాఠాలను కూడా నేర్పిస్తుంది. ఈ మొదటి కొన్ని నెలలే వాటి జీవితంలో అత్యంత కీలకమైన కాలం. అయితే నెమలి జీవితం అంతా అందం, నృత్యంతోనే నిండిపోలేదు. అడవిలో ప్రతిరోజు అది ఎన్నో ప్రమాదాలను ఎదుర్కొంటూ జీవించాలి. చిరుతలు, నక్కలు, అడవి కుక్కలు, అడవి పిల్లులు, పెద్ద వేట పక్షులు ఇవన్నీ నెమలికి సహజ శత్రువులు. ముఖ్యంగా గుడ్లు, చిన్నపిల్లలు ఎప్పుడూ ప్రమాదంలోనే ఉంటాయి. కానీ ప్రకృతి నెమలికి అద్భుతమైన రక్షణ వ్యవస్థను కూడా ఇచ్చింది. దూరంలో జరిగే చిన్న కదలికను కూడా వెంటనే గుర్తించే చూపు, చిన్న శబ్దాన్ని కూడా వినగలిగే పదునైన వినికిడి, ప్రమాదం వచ్చినప్పుడు గంటకు దాదాపు 30 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలిగే బలమైన కాళ్ళు, అవసరమైనప్పుడు ఒక్కసారిగా ఎగిరే ఎత్తైన చెట్టు కొమ్మపైకి చేరుకునే శక్తివంతమైన రెక్కలు ఇవన్నీ దాని ప్రాణాలను కాపాడే ఆయుధాలు. నెమలి గట్టిగా అరవడం కూడా ఒక హెచ్చరిక సంకేతం. ఒక నెమలి ప్రమాదాన్ని గుర్తిస్తే దాని అరుపు విని చుట్టుపక్కల ఉన్న ఇతర నెమళ్ళు, కొన్ని ఇతర అడవి జంతువులు కూడా అప్రమత్తమవుతాయి. ఈ విధంగా నెమలి అడవిలో ఒక నేచర్ అలారంలా పనిచేస్తుంది. భారతీయ సంస్కృతిలో నెమలికి ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. అనేక దేవాలయాల శిల్పాలు, పురాతన చిత్రాలు, జానపద గీతాలు, కవిత్వం ప్రతి చోట నెమలి తన ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది. ఈ గొప్ప ప్రాముఖ్యతను గుర్తించి భారత ప్రభుత్వం 1963లో నెమలిని భారతదేశ జాతీయ పక్షిగా ప్రకటించింది. అయితే నేడు నెమలి ఎదుర్కొంటున్న అతిపెద్ద ప్రమాదం అడవిలోని జంతువులు కాదు, మనుషులే. అడవుల నరికివేత, నివాస ప్రాంతాల నాశనం, కాలుష్యం, అక్రమ వేట వంటి కారణాల వల్ల అనేక ప్రాంతాల్లో నెమళ్ల సంఖ్య తగ్గుతోంది. అందుకే నెమలిని, దాని సహజ నివాసాలను కాపాడడం మన అందరి బాధ్యత. ఒక అందమైన ఈక కోసం ఒక జీవిని బాధ పెట్టకూడదు. అడవులు ఉంటేనే నెమళ్ళు ఉంటాయి. నెమళ్ళు ఉంటేనే ప్రకృతి అందం సజీవంగా ఉంటుంది. ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మగ నెమలికి పూర్తిగా పొడవైన రంగురంగుల ఈకలు రావడానికి 3 నుంచి 4 సంవత్సరాలు పడుతుంది. అడవిలో ఇవి సాధారణంగా 15 నుండి 20 సంవత్సరాల వరకు జీవించగలవు. ఇప్పటి వరకు మనం నెమలి గురించి ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకున్నాం. దాని అద్భుతమైన అందం, తెలివైన జీవనశైలి, వేట నైపుణ్యం, కుటుంబాన్ని కాపాడే బాధ్యత, ప్రకృతిలో దాని కీలక పాత్ర, భారతీయ సంస్కృతిలో దానికి ఉన్న గౌరవం ఇవన్నీ నెమలి కేవలం ఒక పక్షి మాత్రమే కాదని, ప్రకృతి సృష్టించిన ఒక అద్భుత కళాఖండమని నిరూపిస్తాయి. ప్రకృతిలో ప్రతి జీవికి ఒక ప్రత్యేకమైన పాత్ర ఉంటుంది. నెమలి కూడా అలాంటి అమూల్యమైన జీవుల్లో ఒకటి. దానిని ప్రేమిద్దాం, దాని నివాసాలను రక్షిద్దాం.
మన భవిష్యత్తు తరాలు కూడా అడవుల్లో స్వేచ్ఛగా నాట్యం చేసే ఈ అద్భుత పక్షిని చూసేలా ప్రకృతిని సంరక్షిద్దాం. ఈ వీడియో మీకు నచ్చి ఉంటే ఒక లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి ప్రకృతి వన్యప్రాణులు మరియు అద్భుతమైన డాక్యుమెంటరీల కోసం ఫ్లేమ్ ఆఫ్ విజ్డమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.